హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి డైరెక్షన్ సెన్స్ టెస్ట్కు పీవైక్యూస్ డిస్కషన్ చేయబోతున్నాం. గతంలో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. మన రాజశేఖర్ సార్, నేను బేసిక్స్ నుంచి చెప్తాను. సార్ షార్ట్ కట్స్తో ఎంత తొందరగా ఆన్సర్ చేయాలో రాజశేఖర్ సార్ చెప్తాడు. ఈరోజు మొదటగా మనం సింపుల్ క్వశ్చన్స్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గాయత్రి తన ఇంటి నుండి నడవడం ప్రారంభించి దక్షిణ దిశ వైపు 100 మీటర్లు వెళుతుంది. ఆ తర్వాత కుడివైపు తిరిగి 120 మీటర్లు నడిచింది. ఆ తర్వాత కుడివైపు తిరిగి 100 మీటర్లు నడిచింది. చివరకు కుడివైపు తిరిగి 120 మీటర్లు నడిచింది. అయితే ప్రారంభించిన స్థానం నుండి ఆమె ఇప్పుడు ఎంత దూరంలో ఉంది అని క్వశ్చన్ను గతంలో ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనించినట్టయితే, ఏ 100 మీటర్స్, బి 120 మీటర్స్, సి 60 మీటర్స్, డి 180 మీటర్స్. ఇది ఇచ్చిన క్వశ్చన్స్. ఎవరైనా ఆన్సర్ వచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఏనా బీనా అనేది ఆప్షన్స్ చెప్పండి. ఈ క్వశ్చన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎలా డీల్ చేయాలో నేను చెప్తా, ఎలా సాల్వ్ చేయాలో. ఇచ్చిన క్వశ్చన్లో ఆమె తన ఇంటి నుండి దక్షిణం దిశగా వెళ్ళింది అంటున్నాడు. దక్షిణం దిశ, ఒక ఇల్లు ఇక్కడ ఉందనుకుంటే ఆమె దక్షిణ దిశ అన్నప్పుడు ఎంట్రన్స్ అనేది ఇలా దక్షిణం వైపు ఉంది. అలాంటప్పుడు ఆమె ఇంటి నుండి సరాసరిగా నేరుగా 100 మీటర్లు దక్షిణం దిశ వైపు నడిచింది అన్నాడు. ఆ తర్వాత ఆమె కుడివైపు తిరిగి, కుడివైపు అంటే ఇక్కడ సైడ్ లెఫ్ట్ ఉంది కదా, అంటే రివర్స్ అన్నాం కదా మనం, అందుకు ఇది కుడివైపు అవుతుంది. ఎన్ని మీటర్లు నడిచింది? 120 మీటర్లు నడిచింది. ఆ తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 100 మీటర్లు నడిచిందని చెప్పాడు. ఇది ఒక 100 మీటర్లు నడిచింది. ఆ తర్వాత కూడా మళ్ళీ కుడివైపు తిరిగి 180 మీటర్లు నడిచిందని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇలా 120 మీటర్లు 180 మీటర్లు ఇది అనుకుంటే, ఇందులో 120 మీటర్ల భాగం ఇదైతే మిగిలిన భాగం 60 మీటర్లు ఇక్కడ రాయడం జరుగుతుంది. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఆమె ప్రారంభించిన స్థానం నుండి ఇప్పుడు ఎంత దూరంలో ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న మొత్తం టోటల్ డిస్టెన్స్ 180 మీటర్లు అయితే, ఇక్కడ నుంచి 120 మీటర్స్ మైనస్ చేస్తే ఇక్కడ స్థానం నుండి ఇంకెంత దూరంలో ఉందో అనేది ఆన్సర్ వస్తుంది మనకు. కాబట్టి ఆన్సర్ సి అనమాట, 60 మీటర్స్. సార్ రాజశేఖర్ సార్, ఈ క్వశ్చన్ని నేను కాన్సెప్ట్ వైజ్గా చెప్పాను. ఇలా కాకుండా టైం వేస్ట్ కాకుండా వితిన్ సెకండ్స్లో ఏదైనా చూస్తేనే ఆన్సర్ చెప్పేటట్టు ఏదైనా ఉంటే చెప్పండి సార్. మొదటగా స్టూడెంట్స్ చేసే అతి ముఖ్యమైన మిస్టేక్ ఏంటంటే సార్, ఇక్కడ ప్రతి ఒక్కరికి దక్షిణం దిశ ఏంటి అనేది కూడా మ్యాక్సిమం తెలియకోకున్నట్టు ఉంటుంది. కానీ మనందరికీ ఒక చిన్న కమాండ్ అవసరం ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనందరికి తెలిసింటే ఒక ఇండియా మ్యాప్ ఐడియా ఉంటే చాలా. ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్లో కూడా డీల్ చేయబోయాను. ఇక్కడ జస్ట్ మన ఇండియా ఫిగర్ని డ్రా చేసుకున్నారనుకో, ఈ విధంగా ఇండియా ఫిగర్ని ఇలా డ్రా చేసి ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్నారనుకో, మీకు ఈజీగా మ్యాప్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎందుకోసం అని మ్యాప్ చెప్పానంటే, ఇటు సైడ్ ఏం ఫేస్, సౌత్ ఫేసింగ్ అయ్యింది. ఇటు సైడ్ ఏం ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇటు సైడ్ ఏం ఫేసింగ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సార్. ఇటువైపు ఏముంటుంది, నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఒకరికి నార్త్ సౌత్ అంటే కూడా క్లారిటీ ఉండదు సార్. అలాంటి వాళ్ళ కోసమే మాత్రమే నేను ఇండియా మ్యాప్లో చెప్తున్నాను. ఇండియా మ్యాప్ని చూసుకొని మీరు ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసే విధానం ఉంటుంది. ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెనేషన్ చేశారు కాన్సెప్ట్ విధానంలో ఎలా చేయాలో. ఈ కాన్సెప్ట్ నుంచే షార్ట్ కట్ వచ్చింటుంది. ఇప్పుడు చూడండి, మనం ఏమన్నాం, నార్త్ సైడ్ సార్, సౌత్ సైడ్ ఫేసింగ్ చేసి ఉండాలి. ఫస్ట్ ఏంటి అడిగారంటే, ఇక్కడ దక్షిణం దిశ 100 మీటర్లు వెళ్ళింది. ఆల్రెడీ సార్లు చెప్పారు. ఇప్పుడు దక్షిణం అంటే ఇండియా మ్యాప్ కిందికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, దక్షిణం నుంచి కుడివైపు అంటే ఇటు వెళ్ళాలి, లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫేసింగ్స్ మాత్రమే చూసుకోవాలి. ఫస్ట్ దక్షిణ దిశ 100 మీటర్లు వచ్చారు. తర్వాత ఏమన్నారు సార్ అంటే, ఆ తర్వాత కుడివైపు 120 మీటర్లు నడిచింది అన్నాడు. ఇప్పుడు దక్షిణం ఉన్నాము, దక్షిణం నుంచి 120 అంటే మన రైట్ సైడ్ అంటే ఇటు సైడ్. అప్పుడు ఏ దిశ వెళ్ళింది, పడమర దిశ వెళ్ళింది. పడమర అంటే వెస్ట్. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే సౌత్ ఇచ్చాడు. సౌత్ ఎన్ని మీటర్లు ఇచ్చారు, 100 మీటర్లు ఇచ్చారు. నెక్స్ట్ ఏమన్నారు, ఆ తర్వాత కుడివైపు అన్నారు. కుడివైపు అంటే వెస్ట్ వస్తుంది. వెస్ట్ అంటే పడమర సార్. వెస్ట్ సైడ్ ఎన్ని మీటర్లు అన్నారు, 120 మీటర్స్ అన్నారు. 120 మీటర్ల తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు అనేది మీరు క్లారిటీగా చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కుడివైపు 100 మీటర్స్. అంటే ఇప్పుడు మనం ఏ దిక్కున్నాం, పడమర దిక్కున్నా ఇలా ఉన్నాం. కుడివైపు అంటే నార్త్ సైడ్ వస్తుంది సార్. ఇదే రైట్ సైడ్ అంటే ఎట్ సైడ్, నార్త్ సైడ్. ఇప్పుడు మనం ఈ ఫేసింగ్ వచ్చేసాం. నార్త్ మీన్స్ నార్త్ ఎన్ని ఇచ్చారు సార్ అంటే, ఇక్కడ 100 మీటర్స్ ఇచ్చారు సార్.
నెక్స్ట్ చివరికి ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నాం, ఈ ఫేసింగ్ లో ఉన్నాం. ఈ ఫేసింగ్ ఉన్నప్పుడు సార్ మరి ఇక్కడ కుడివైపు ఇచ్చారు, మరి కుడివైపు అంటే మనం ఏ సైడ్ కి వచ్చేస్తాం? ఈస్ట్ సైడ్ వస్తాం సార్. ఈస్ట్ సైడ్ ఎంత మీటర్స్ ఇచ్చారు? 180 మీటర్స్ 180 మీటర్స్ ఇచ్చాడు. అంటే డైరెక్షన్స్ సేమ్ గా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఆపోజిట్స్ ఉంటే సార్ ఖచ్చితంగా దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు మనం చూడండి సార్, ఇప్పుడు చూడండి సార్, ఆల్రెడీ నేను బేసిక్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈస్ట్ వెస్ట్ సార్, ఇది ఈస్ట్ సార్, ఇది నార్త్, ఇది సౌత్ సార్. ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే మైనస్ చేయాలి సార్. ఆల్రెడీ మనం డీల్ చేయగలిగాం. ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి సార్? మైనస్ నెగిటివ్ చేయాలి. ఒకవేళ సేమ్ డైరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి సార్? అడిషన్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చింది ఏంటి డైరెక్షన్స్ అనేది అబ్జర్వ్. సౌత్ ఈ రెండు ఇచ్చారు సార్, సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఏముంది? వెస్ట్ 120 ఉంది సార్, ఈస్ట్ 180 ఉంది సార్. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎక్కువ నెంబర్ ఏదానికి ఉంది? 180 ఉంది సార్. 180 అంటే ఈటీ ఉంది సార్. ఈ ఉంటే రిమైనింగ్ ఎంత మిగిలింది? 60 సార్. అంటే ఈస్ట్ 60 అన్నమాట సార్. ఆన్సర్ సి ఫర్ క్రికెట్ సార్. ఆన్సర్ సి. ఈ విధంగా చేయొచ్చు, లేదా మీ అందరికి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఐడియా ఉంటే కాన్సెప్ట్ చేయొచ్చు. కానీ డైరెక్షన్స్ అనేది ఇంపార్టెంట్. అందుకే మీరు ఇండియా మ్యాప్ ని గుర్తు పెట్టుకున్నారంటే ప్రతి ఒక్కరు రైట్ లెఫ్ట్ అనే దానికి ఎటువంటి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం అంటూ 200% ఉండదు. కానీ బట్ మీరు ఈ డైరెక్షన్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి. నార్త్ అంటే పైకి వెళ్ళాలి, సౌత్ అంటే కిందికి వెళ్ళాలి. సౌత్ నేను ఫేసింగ్ చేశాను, రైట్ అంటే ఇట్లా తిరగాలి, లెఫ్ట్ అంటే ఇలా తిరగాలి అని ఇమాజినేషన్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఈ క్వశ్చన్ వెరీ ఈజీగా డీల్ చేయొచ్చు. నుంచి నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం. బి ఉత్తరం వైపు ఒక బిందువు వద్ద నిల్చున్నాడు. బి తిరిగి 50 మీటర్లు తూర్పు వైపు పరిగెత్తాడు. తర్వాత దక్షిణం వైపు తిరిగి 30 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత ఎడమ వైపు తిరిగి 40 మీటర్లు పరిగెత్తి, ఆ తర్వాత కుడివైపు తిరిగి 50 మీటర్లు పరిగెత్తి, మళ్ళీ కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచి, చివరకు కుడివైపు 20 మీటర్లు నడిచాడు. అయితే బి నడక ద్వారా మాత్రమే ఎంత దూరాన్ని కవర్ చేశాడు మరియు అతడు ఇప్పుడు ఏ దిశలో ఎదుర్కొంటున్నాడు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు వాడు. అతడు నడక ద్వారా మాత్రమే ఎంత దూరంలో నడిచాడు అనేది, ఇప్పుడు ఏ దిక్కులో చూస్తున్నాడని 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అయితే నేను కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ బి అనేది ఒక పాయింట్, ఇది ఉత్తరం వైపు ఉంది సార్, ఇది ఉత్తరం అని చెప్పాడు. ఇప్పుడు ఉత్తరం వైపు నుంచి తిరిగి 50 మీటర్లు తూర్పు వైపు పరిగెత్తాడని ఉంది సార్. అయితే తూర్పు ఇటు కదా, 50 మీటర్లు పరిగెత్తాడు సార్. పరిగెత్తాడు. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి 30 మీటర్లు నడిచాడు సార్. 30 మీటర్లు నడక సార్, నడిచాడు. తరువాత ఎడమ వైపు తిరిగి 40 మీటర్లు పరిగెత్తాడు సార్. ఎడమ వైపు తిరిగి 40 మీటర్లు పరిగెత్తాడు సార్. పరుగు సార్. 40 మీటర్లు పరిగెత్తాడు సార్. ఆ తర్వాత కుడివైపు తిరిగి 50 మీటర్లు పరిగెత్తాడు సార్. కుడివైపు 50 మీటర్లు సార్. ఇది కూడా పరుగే ఇచ్చాడు సార్. పరుగు 50 మీటర్లు పరుగు సార్. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచాడు సార్. మళ్ళీ కుడివైపు తిరిగి జస్ట్ ఒక 10 మీటర్లు నడిచాడు. అంటే నడకని బ్రాకెట్ లెటర్ రాసుకుందాం సార్ మనం, ఈజీగా మనకు అర్థమవుతుంది. మళ్ళీ నడిచాడు. చివరకు కుడివైపు 20 మీటర్లు నడిచాడంట సార్. చివరకు 20 మీటర్లు అంటే ఇక్కడ ఉన్నాం కదా సార్ మనం, కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది కదా, నార్త్ ఫేసింగ్ 20 మీటర్స్. ఇది ఏంటంటే సార్ నడక సార్, ఇది కూడా నడక. ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసుకున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, వాడు అడిగింది ఏంటంటే ఫస్ట్ ఆయన నడక ద్వారా ఎంత కవర్ చేశాడు, ఎంత డిస్టెన్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. అయితే మనం ఇందుట్లో నడక అనే ఏదైతే మనం బ్రాకెట్లో నడక రాసుకున్నామో ఆ డిస్టెన్స్ని మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది సార్. ఫస్ట్ నడక ఇక్కడ ఉంది సార్ 30 మీటర్స్ ప్లస్ నెక్స్ట్ నడక ఇక్కడ ఉంది సార్ 10 మీటర్స్ సార్, 10 మీటర్స్ ప్లస్ చివరిగా నడక ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది 20 మీటర్స్. అంత టోటల్ సమ్ చేస్తే ఎంత సార్? 30 + 10 40 + 20 60 మీటర్స్ సార్. 60 మీటర్స్. ఇది క్వశ్చన్ నెంబర్ ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 సార్. అవును సార్. నెక్స్ట్ మనం ఏది అంటే నెక్స్ట్ ఇచ్చినది ఏంటి, ఏ దిశలో ఉన్నారు, ఏ దిశను ఎదుర్కొంటున్నాడు, దిశ అడిగాడు సార్. ఇప్పుడు చివరగా మనం 20 మీటర్లు నడిచిన తర్వాత
ఇది ఏ ఫేసింగ్ అయితే సార్ ఇది ఒక పాయింట్ అనుకుంటే అవును. ఇలా వెళ్తున్నాడు ఆయన ఈ కోఆర్డినేషన్ నుంచి, అంటే ఇది నార్త్ సైడ్ అయితే ఉత్తరం సార్, నార్త్ అంటే. అవును, నార్త్. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంది, నార్త్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి 60 meters. ఇది సార్ మనకి ఇచ్చిన క్వశ్చన్ కి, రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్. అంటే ఇచ్చిన ఆప్షన్లలో ఏది కరెక్ట్ సార్? ఆప్షన్ డి ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనం ఈ క్వశ్చన్ ని చేయొచ్చు సార్. ఈజీ వేలో టైం సేవ్ అయ్యేలాగా కొంచెం ఏదైనా ఉంటే చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇలా చేస్తడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇదంతా చేయడం వల్ల 1 minute దగ్గర అవుతుంది సార్. మాక్సిమం ఎంత పాస్ చేసినా కూడా 1 minute అవుతుంది. కానీ ఎగ్జామ్ హాల్లో మనం మాక్సిమం 7 to 10 seconds లో చేసే విధానంగా చూడాలి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి సార్. స్టూడెంట్స్ అందరూ ఇచ్చిన క్వశ్చన్ నడక మీద ఇచ్చారు సార్. ఆప్షన్స్ లో నడక మీద ఉన్నదానికి మీదే ఉన్నదే ఆన్సర్ చూడాలి. అంటే నడక ఎక్కడెక్కడ ఇచ్చాడో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి సార్. ఇచ్చింది 50 meters తూర్పు వైపు పరిగెత్తాడు. మనకు పరిగెత్తాడు అనే దాంతో సంబంధం లేదు సార్ ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఇచ్చింది దక్షిణం ఇచ్చారు సార్. దక్షిణం వచ్చేసి నడిచాడు అని ఇచ్చాడు సార్. మనకి నడిచాడు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నడిచాడు అనేది ఎందుకు మనం అండర్లైన్ చేయగలుగుతున్నాము, ఇక్కడ బి నడక అనే దాని గురించి క్వశ్చన్ ఇవ్వడం అదే జరిగింది కాబట్టి మనం ఇక్కడ అండర్లైన్ చేయగలుగుతున్నాం. అదే విధంగా నెక్స్ట్ ఆ తర్వాత ఎడమ వైపు తిరిగి 40 meter పరిగెత్తాడుతో మనకు అవసరమే లేదు సార్ ఇక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత కుడి వైపు తిరిగి మరి 50 meter పరిగెత్తాడు, అవసరం లేదు సార్. మళ్ళీ తిరిగి 10 meter నడిచి, ఈ 10 meter అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చివరిగా మరి తిరిగి 20 meter నడిచాడు. ఆన్సర్ అనేది మనకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఆడే టాలీ అయిపోయింది. ఇక్కడ ఏమన్నాడు 30 meters, ఇక్కడ ఏంటి 10 minutes 40, ఇక్కడ ఏంటి 20, 40, 20, 60. ఆప్షన్లో 2 ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే అవసరం అయితే లేదు. ఇప్పుడు చూడండి మనకు ఆప్షన్లు ఏ విధంగా 2 ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 60 ఈజ్ ద ఆన్సర్ ఇది కాదు ఇది కాదు, అంటే 2 ఎలిమినేషన్ అయిపోయినాయి. ఇప్పుడు సార్ ఇక్కడ 2 ఆప్షన్లు ఆన్సర్ మనం 50% చేసేంత వరకు ఉండిద్ది. ఇక్కడ అనేది ఏంటంటే మనకు జస్ట్ సింపుల్ గా ఒక మాక్సిమం అంటే దీన్ని చేయడానికి ఒక 5 seconds, మన డైరెక్షన్ కనుక్కోవడానికి ఇంకొక 5 seconds అంటే ఆటోమేటిక్ సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడనేది బాగా ఫైండ్ అవుట్ చేయాలి. బిందువుని తీసుకోవాలంతే. జస్ట్ బి ఉత్తరం వైపు ఉన్న ఒక బిందువుని, ఉత్తరం వైపు ఫేస్ చేసిన ఒక బిందువుని మాత్రమే తీసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే బి తిరిగి 50 meter తూర్పుకి వెళ్ళాడు. మనకి మీటర్స్ లో సంబంధం అయితే లేదు సార్ ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ మనం మీటర్లని ఫైండ్ అవుట్ చేసేసాం. ఇక్కడ ఏమన్నాడు తూర్పు అన్నాడు సార్, తూర్పు వైపు ఉన్నాడు. తూర్పు నుంచి దక్షిణంకి వచ్చాడు. దక్షిణం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడు దక్షిణం నుంచి ఎడమ, అంటే దక్షిణం ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఇండియా మ్యాప్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు కింద దక్షిణం ఉన్నప్పుడు దక్షిణం నుంచి ఎడమ అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం వెళ్తాం తూర్పుకి వెళ్తాం సార్. తూర్పుకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏ దిశ అన్నాడు, తూర్పు నుంచి మరి కుడివైపు అడిగారు సార్. తూర్పు అంటే ఈ పొజిషన్ లో ఉంటాం, ఈ పొజిషన్ నుంచి తూర్పు అంటే కుడివైపు అంటే మళ్ళీ ఏది వస్తుంది సార్ దక్షిణమే వస్తుంది సార్. ఇప్పుడు దక్షిణం వైపు అయిపోయింది. దక్షిణం నుంచి మరి కుడివైపు సార్. దక్షిణం వైపు అంటే ఇదే పొజిషన్ లో ఉంటాం, దక్షిణం నుంచి మరి కుడివైపు వచ్చేసి పడమర వస్తుంది. పడమర నుంచి చివరిగా మరి కుడివైపు అన్నారు సార్. పడమర అంటే ఈ దిశలో ఉంటాం, కుడివైపు ఏంటంటే నార్త్ సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నార్త్. ఆప్షన్ డి లో ఉంది సార్ 60 meters అండ్ ఉత్తరం సార్. ఉత్తరం అంటే ఆప్షన్ డి ఫర్ దేవనకొండ. డైరెక్షన్స్ నుంచి గతంలో వచ్చిన ఇంకొక మోడల్ క్వశ్చన్ ని డిస్కషన్ చేద్దాం. ఓకే సార్. క్వశ్చన్ ఏంటంటే సోమేష్ దక్షిణం వైపు ముఖం చేసి పార్క్ లో నిలబడి ఉన్నాడు సార్. అప్పుడు అతను వరుసగా 2 సార్లు 45 degrees పరుగులు చేస్తాడు సార్. ఆ తర్వాత కొన్ని డిగ్రీలు 3వ మలుపు తిరిగాడు. ఆ తర్వాత అతను ఇప్పుడు ఆగ్నేయ దిశలో చూస్తున్నాడు. ఆయన 3వ మలుపును ఏ డిగ్రీలో ఏ దిశలో తీసుకున్నాడని క్వశ్చన్ అడిగినాడు సార్. అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ లో సోమేష్ ఉన్నాడు, ఒక పార్క్ ఉంది సార్. అది ఇది ఒక పార్క్, కోఆర్డినేట్స్ తీసుకున్నాం సార్. ఇక్కడ ఒక పార్క్ ఉంది సార్ ఆరిజిన్ లో. ఈ పార్క్ అనేది దక్షిణం వైపు ఇక్కడ ఉన్న సోమేష్ దక్షిణం వైపును ముఖం చేసి చూస్తున్నాడు సార్. దక్షిణం వైపు ఇక్కడ ఉన్నాడు సార్, దక్షిణం వైపు చూస్తున్నాడు. అప్పుడు అతను వరుసగా 2 సార్లు 45 degrees మలుపులు తిరిగాడు సార్. 45 degrees వాడు క్లాక్ వైజ్ అయినా తిరిగి ఉండొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా తిరిగి ఉండొచ్చు సార్. బట్ ఆయన ఈ డిగ్రీలు తిరిగిన తర్వాత ఏ దిశను చూస్తున్నారు అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది సార్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది. ఇప్పుడు ఆయన ఆగ్నేయ దిశలో చూస్తున్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఈ క్లాక్ వైజ్ తీసుకున్నాం సార్. ఫస్ట్ ఇక్కడ ఒక 45 degrees. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఒక రెండవసారి కూడా 45 degrees తిరిగాడు సార్. అంటే ఇప్పుడు ఈయన ఏ దిశలో ఉన్నాడు సార్, వెస్ట్ దిశలో ఉన్నాడు సార్. అవును సార్. అక్కడ నుంచి ఆగ్నేయ దిశని చూస్తున్నాడు సార్. ఆయన ఆగ్నేయ దిశలో ఉండి చూస్తున్నాడు. ఆగ్నేయ దిశ అనేది ఇక్కడ ఉంది కదా సార్, ఇది ఆగ్నేయం కదా. ఆగ్నేయాన్ని చూస్తున్నాడు అంటే ఇక్కడ నుంచి ఈయన ఇలా
ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చి చూస్తున్నాడు సార్. అవును సార్. 135 degrees. ఎట్లా అంటే ఇక్కడ వరకు 90 degrees, ఇది ఒక 45 degrees సార్. ఇక్కడ నుంచి ఇక్కడ 45, ఇక్కడ 45, ఇక్కడ 45 సార్. ఇక్కడ తిరిగితే యాంటీ క్లాక్ వైజ్లో 135 degrees తిరిగితే ఆయన ఆగ్నేయ దిశని చూస్తుంటాడు సార్. అవును సార్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని డిగ్రీలు మలుపు తిరిగాడు, అలాగే ఏ దిశ ఏ డైరెక్షన్ లో తిరిగాడు, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ అని అడిగాడు. ఫస్ట్ దిశ ఏంటిది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. డిగ్రీస్ ఎన్ని, 135 degrees. ఇక్కడ ఆన్సర్ ఏముంది, 90 degrees ఇచ్చాడు, ఇది కాదు. ఇది 90 degrees ఇచ్చాడు, ఇది కాదు. 135 ఇచ్చినవి 2 మాత్రమే ఉన్నాయి, అది ఒకటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు కాబట్టి మూడవ మలుపుని ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇస్ ఆన్సర్ అవుతుంది సార్. ఆప్షన్ బి సార్. ఇది ఇంకేమైనా ఈజీగా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు సార్, మెథడ్ అయితే ఇదే, కానీ బట్ మనం ఈజీగా డీల్ చేసే విధానంలో వేరుంటుంది సార్. ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి సార్. దక్షిణ వైపు పార్క్లో నిలబడి ఉన్నాడు, దక్షిణ సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు సార్. ఫేస్ చేసిన తర్వాత అప్పుడు 2 సార్లు తిరిగితే మనకి ఏమొస్తుంది సార్ అంటే, ఒక పార్ట్కి వచ్చేసి ఆల్రెడీ 45 చెప్పారు సార్, ఇంకో పార్ట్కి వచ్చేసి 45. దక్షిణ వైపు ఉన్నప్పుడు టోటల్ 90 degrees అన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వైపు తిరిగినట్టు ఉంటుంది సార్, అంటే లంబకోణం వైపు తిరిగినట్టు ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మనం వెస్ట్ సైడ్ లో ఉన్నట్లు, అంటే ఇదంతా ఏం చేయకోకున్నట్లు నో పెన్ అండ్ పేపర్ సార్. దక్షిణం వైపు ఉన్నట్టు 90 degrees తిరిగితే నెక్స్ట్ ఏం సైడ్ వస్తారు అంటే వెస్ట్ వస్తారు సార్. వెస్ట్ తర్వాత అతను ఇప్పుడు ఆగ్నేయ దిశలో ఉన్నారు. ఆగ్నేయ దిశలో ఉన్నారంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారని ఆగ్నేయం అంటే ఎక్కడ మనం ఇప్పుడు మరి 90 degrees బ్యాక్ వచ్చేసినాం అనుకో సార్, యాంటీ క్లాక్ వైజ్ లో 90 degrees సౌత్ వస్తుంది. 90 degrees నుంచి మళ్ళీ ఒక 45 పోతే 135 వస్తుంది సార్. 135 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. మనం ఇప్పుడు ఏమన్నాడంటే మూడో మలుపును ఏ డిగ్రీలోనో ఏ దశలో నుంచి తిరిగాడు అంటాం సార్. మనం వెస్ట్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే యాంటీ క్లాక్ వైజ్ లో నుంచి వచ్చినట్లు ఉంటుంది సార్, అందుకే 135 యాంటీ క్లాక్ వైజ్, బి ఫర్ భారత్ సార్. ఓకే, అలాగే ఈయన ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూడా వస్తే కూడా చేరుకుంటాడు సార్. ఆయన ఎన్ని డిగ్రీస్ తిరిగాలి, ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇచ్చిన ఆప్షన్ లో ఇక్కడ 90, ఇక్కడ ఒక 45, అంటే 190, 90, 180, 90, 180 plus 45, 225 degrees. 225 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే ఆప్షన్ లో లేదని, ఆప్షన్ లో ఇవ్వలేదు కనుక మనం తీసుకోవాల్సినది అవసరం లేదు. యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకుంటే సరిపోతుంది సార్. డైరెక్షన్స్ లో వచ్చిన నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ని డిస్కషన్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి దక్షిణము వైపు ముఖం చేసి ఉన్నాడు. అతను సవ్య దిశలో 90 degrees తిరిగాను, ఆ తర్వాత అదే దిశలో 55 degrees తిరిగాను, ఆ తర్వాత వ్యతిరేక దిశలో 180 degrees తిరిగాను, ఆ తర్వాత అపసవ్య దిశలో 95 degrees తిరిగాను, ఆ తర్వాత సవ్య దిశలో 45 degrees తిరిగాను, ఆ తర్వాత అదే దిశలో 50 degrees తిరిగాను, ఆ తర్వాత వ్యతిరేక దిశలో 45 degrees తిరిగాను, చివరిగా అపసవ్య దిశలో 145 degrees తిరిగాను. అయితే అతను ఇప్పుడు ఏ వైపు ముఖమై ఉన్నాడు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందరు స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటి అంటే సార్, ఇక్కడ సవ్య అపసవ్య అని 2 మెన్షన్ చేశారు కదా సార్. ఇక్కడ వ్యతిరేక దిశ అని ఇచ్చారు సార్. అవును సార్, అక్కడ కన్ఫ్యూజన్ అవుతుంటారు సార్. ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ గా విత్ క్లారిటీ కూడా ఇవ్వండి సార్. ఓకే సార్, అదే సార్ వ్యతిరేక దిశ. ఇప్పుడు అండర్లైన్ చేసుకున్నా సార్, అదే దిశలు అండ్ డిగ్రీస్ మాత్రం అండర్లైన్ చేసుకున్నా. ఓకే, ఫస్ట్ ఒక వ్యక్తి దక్షిణం వైపు ముఖమై ఉన్నాడు, ఇట్లా కోఆర్డినేషన్ వేసుకుంటే దక్షిణం వైపు ఇక్కడ ముఖమై ఉన్నాడు. ఆ తర్వాత అతను సవ్య దిశలో 90 degrees తిరిగాను అని అన్నాడు. సవ్య దిశ అంటే ఏంటండి, ఇక్కడ సౌత్లో ఉన్నాడు కనుక సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఈ డైరెక్షన్లో తిరగాలి. ఈ ఇచ్చిన డిగ్రీస్ ఏంటంటే 90 degrees. 90 degrees ఇక్కడ 45, ఇక్కడ 45, 90 degrees వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి అదే దిశలో ఆయన 55 degrees తిరిగాను అని ఇచ్చాడు. అదే దిశ అంటే ఏంటండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే దిశలో 45 degrees తిరిగాను, 55 degrees తిరిగాను అంటే ఇక్కడ వరకు ఒక 45 degrees ప్లస్ మరొక 10 degrees ఇక్కడ వరకు వచ్చి ఆగాడు అతను. ఆ తర్వాత వ్యతిరేక దిశలో 180 degrees తిరిగాను అంటే వ్యతిరేక దిశ అంటే ఏంటండి, దీనికి ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇదే దిశలో పోతే ఏమవుతుందండి, అది సవ్య దిశ, క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది సార్. అందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి సార్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 180 degrees కాబట్టి ఇక్కడ 10 degrees, ఇక్కడ 45 degrees, ప్లస్ 55 degrees, 55 degrees ప్లస్ 45 సార్. 145 ప్లస్ మనకు ఇంకెంత రిమైనింగ్ ఉంది,
35 డిగ్రీస్ రిమైనింగ్ ఉంది సార్. అంటే ఇక్కడ ఒక 35 డిగ్రీస్ ఇక్కడ వచ్చి ఉన్నాడు సార్. ఇది మొత్తం టోటల్గా 180 డిగ్రీస్ సార్. అంతే కదా సార్, అంతే 180 డిగ్రీస్. ఆ తర్వాత ఏమన్నాడు, అపసవ్య దిశలో 95 డిగ్రీస్ తిరిగాను అని ఇచ్చాడు సార్. అపసవ్య దిశ అంటే ఏంటి సార్, ఇది మరి ఇది ఇక్కడ వచ్చి ఆగాం సార్ మనం. అవును సార్. ఇప్పుడు సవ్య దిశ ఈ సైడ్ పోయినామనుకో సవ్య దిశ క్లాక్ వైజ్ అయితే సార్, దీనికి అపసవ్య దిశ యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు డిస్కషన్ చేశాం కదా సార్. అవును సార్. అప్పుడు ఏం చెప్పాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటే సౌత్ టు నార్త్ అని చెప్పాము కదా సార్. ఇప్పుడు ఇదే సేమ్ సిచ్యువేషన్ సౌత్ టు నార్త్ ఎన్ని డిగ్రీస్ అంటే 95 డిగ్రీస్ సార్. ఇక్కడ నుంచి 95 డిగ్రీస్, ఇది ఒక 35 డిగ్రీస్ కదా సార్. ఇక్కడ నుంచి 95 డిగ్రీస్ సార్. ఓకే 95 డిగ్రీస్ అంటే ఇక్కడ ఒక 10 డిగ్రీస్ కదా అవును సార్. సార్. ఇక్కడ ఒక 10 డిగ్రీస్ అయితే 45 డిగ్రీస్ అవుతుంది సార్. 45 డిగ్రీస్ అవుతుంది. ఇది ఒక 45 డిగ్రీస్ సార్. ఇప్పుడు ఎంత మొత్తం టోటల్ 55 డిగ్రీస్ సార్. ఇక్కడ ఒక 45 డిగ్రీస్ ఉంటుంది కదా సార్. ఇది మనకు కావాల్సింది మైనస్ రిమైనింగ్ ఎంత సార్ 95 డిగ్రీస్లో. ఇప్పుడు ఎంత అయింది సార్, ఇది ఒక 10 55 సార్. 55 అయితే ఎంత ఉంటుంది సార్ రిమైనింగ్ 40 డిగ్రీస్ ఉంటుంది సార్. 40 డిగ్రీస్ అంటే నియర్లీ ఇక్కడ దగ్గరకు వచ్చి చేరుకుంటాడు సార్. ఇక్కడ మనం నిల్చున్నాం సార్ ఇప్పుడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఏమన్నాడంటే సార్, సవ్య దిశలో 45 డిగ్రీస్ తిరిగాను అన్నాడు సార్. అవును సార్. సవ్య దిశ అంటే ఏంటి సార్, సవ్య దిశ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ ఉన్నామంటే సవ్య దిశ అంటే ఈ డైరెక్షన్ సార్. సవ్య దిశ అంటే ఈ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఎన్ని డిగ్రీస్ తిరిగారు సార్, 45 డిగ్రీస్. అంటే ఈయన ఈస్ట్ దగ్గర ఉన్నాడు అనుకోండి సార్, కొంచెం ఒక 5 డిగ్రీస్ తక్కువ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు సార్. ఆ తర్వాత సార్ ఏమి ఇచ్చాడు సార్, అదే దిశలో మళ్ళీ 50 డిగ్రీస్. అదే దిశ అంటే ఏంటి సార్, ఇందాక మనం ఏ దిశలో ఉన్నాం సార్, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నాం. ఇప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎన్ని డిగ్రీస్ తిరగాలి సార్, 50 డిగ్రీస్. అంటే సేమ్ డైరెక్షన్ సేమ్ ఇక్కడికి వచ్చి ఆగింది సార్. మళ్ళీ ఇది ఎంత సార్, 50 డిగ్రీస్. ఆ తర్వాత సార్ వ్యతిరేక దిశలో 45 డిగ్రీస్ తిరిగాను అన్నాడు సార్. వ్యతిరేక దిశ అంటే ఏంటి సార్, మనం ఇట్లా పోతున్నాం సార్ ఇప్పుడు, కాకపోతే వ్యతిరేకం కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ సార్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆగాం సార్ ఈస్ట్ దగ్గర. 55 ఇక్కడ ఎన్ని డిగ్రీస్ సార్, 45 డిగ్రీస్ సార్. 55 అంటే మరి ఇక్కడికి వచ్చినాడు, మళ్ళీ ఇక్కడికే వచ్చారు సార్, నియర్లీ ఇక్కడికే వచ్చాడు. తర్వాత ఏమన్నాడు సార్, చివరగా అపసవ్య దశలో 145 డిగ్రీస్ తిరిగాడంట సార్. అపసవ్య దిశ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న నువ్వు ఇలా సౌత్ డైరెక్షన్ వెళితే అది సవ్య దశ. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నార్త్ డైరెక్షన్ లో వెళ్ళాలి సార్. సౌత్ టు నార్త్ మూవింగ్ కావాలా సార్. ఇక్కడ ఉన్న నీకు ఇది 45 డిగ్రీస్ అని తెలుసు సార్. 55 అవుతుంది సార్. ఇక్కడ 55 అవుతుంది అనుకో సార్. ఇక్కడ ఏమైతుంది సార్, ఇది 55 ఒక 45 సార్. 55 45 ఎంత సార్, 55 60 100 సార్. 100 సార్. తర్వాత మనకి ఎంత అన్నాడు సార్, 45 డిగ్రీస్ అన్నారు సార్. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 145 లో 100 పోతే 45 డిగ్రీస్. అంటే ఇది ఒక 45 డిగ్రీస్ సార్. టోటల్ 145 డిగ్రీస్. ఇది ఏ డైరెక్షన్ సార్, ఇది మనకు వాయువ్యం సార్. వాయువ్య దిశలో చివరగా అతను వచ్చి ఉన్నాడు సార్. ఇప్పుడు ఇచ్చిన అంశంలో ఇది ఆగ్నేయం, ఇది రాంగు, ఈశాన్యం కాదు, వాయువ్యం. సి ఫర్ క్రికెట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. సార్ ఇది ఈజీ వేలో ఎలా టేకప్ చేయాలనేది చెప్పండి సార్. ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్స్ అందరూ ఇలా చేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్ గురి అవుతారు సార్. దీన్ని వెరీ ఈజీగా డీల్ చేయాలి సార్. ఏ విధంగా అనేది ఇంత కష్టపడి చేయాల్సిన అయితే అవసరం లేదు సార్, ఇంత టైం అయితే దానికి అవసరం లేదు సార్. మనం ఈజీగా టేకప్ చేయాలి సార్. ఇప్పుడు మనకు రెండు తెలిసినది సార్. ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సార్. ఇంతకుముందు మనం చెప్పాను సార్, దిశలు సేమ్ గా ఉంటే యాడ్ చేయాలా, ఆపోజిట్ గా ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని ఆల్రెడీ మనం డీల్ చేసాం. ఇది కూడా అంతే, సవ్య అపసవ్య అనేది డిఫరెంట్ గా ఉంది సార్. ఫస్ట్ మనము సవ్య తీసుకుందాం సార్. సవ్యకు సంబంధించినవి, అపసవ్యకు సంబంధించినవి, క్లాక్ వైజ్ సంబంధించినవి, యాంటీ క్లాక్ వైజ్ సంబంధించినవి తీసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్. ఫస్ట్ మనకి మెయిన్ కండిషన్ ఏంటంటే సార్, అతను దక్షిణం వైపు ముఖం చేసినాడు. మెయిన్ కండిషన్ అదే సార్, దక్షిణం వైపు ముఖం చేసినాడు అనేది మనం ఇక్కడ హింట్ గా తీసుకోవాలి సార్. ఇదే మెయిన్. ఇది కూడా తెలియకపోతే మన ఆన్సర్ అయితే మనకు వచ్చే అవకాశం ఎటువంటి లేదు. అవును సార్. చూడండి సార్, సవ్య దిశలో 90 డిగ్రీస్ అంటే సవ్య తిరిగినవన్నీ ఇక్కడ రాదాం సార్, 90 డిగ్రీస్. నెక్స్ట్ ఏమన్నాడు, అదే దిశలో అంటే మళ్ళీ 55 సార్. సేమ్ దిశ సార్, సేమ్ దిశ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సార్, ఆ తర్వాత వ్యతిరేక దిశలో 180 అంటే వ్యతిరేక అంటే అపసవ్య దిశలో సార్. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు సార్ మీరు. అపసవ్య అంటే వ్యతిరేక అంటే అపసవ్య దిశ అని సార్. ఓకే. నెక్స్ట్ అపసవ్య దిశ మరి 95 డిగ్రీస్ ఇచ్చారు సార్. మరి అపసవ్య డిగ్రీస్ లో 95 డిగ్రీస్. ఆ తర్వాత సవ్య దిశలో 45 డిగ్రీస్ ఇచ్చారు సార్. మనం క్లారిటీగా తీసుకోవాలి సార్, ఇవి మాత్రం క్లారిటీగా ఉండాలి సార్. 45. నెక్స్ట్ అదే దిశ అన్నాడు సార్. అదే దిశ అంటే మరి సవ్య దిశలోనే వచ్చేస్తారు సార్.
అవును సార్ మరి 50 degrees 50 డిగ్రీస్ ఇది తీసుకోగలుగుతాం కొంచెం సార్. height గా రాయండి సార్. ఓకే సార్ 50 అనేది మనం తీసుకోగలుగుతున్నాం Okay, సార్. 50 నెక్స్ట్ 50 అయిపోయిన తర్వాత ఆ తర్వాత వ్యతిరేక దిశ అంటే ఆటోమేటిక్ మన Anti-clockwise. ఆస్పిరెంట్స్ అందరికీ ఐడియా ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ సార్. యాంటీ క్లాక్ వైజ్ కి వచ్చేసి మనం 45 45 డిగ్రీస్ degrees తీసుకున్నాం. అవును సార్. తర్వాత చివరిగా అపసవ్య దిశ. మరి 145 ఇచ్చారు సార్. అవును సార్. ఇప్పుడు మనం చెప్పాం సార్ ఆల్రెడీ సవ్య అపసవ్య ఉంటే తీసేయాలి. తీసేయాలి. అవును సార్. ఒకే దిశ ఉంటే యాడ్ చేసుకోవాలా, వేరే దిశలో ఉంటే తీసేయాలి. Subtract చేయాలి. ఇప్పుడు అవును చూడండి సార్, ఇప్పుడు మనకి 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ మనకి 90 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత మిగిలి ఉంటుంది సార్? 90 మిగిలి ఉంటుంది అవును సార్. సార్. ఇక్కడ 45 ఒక 5 ఎంత సార్? 50 50 సార్. 50 100 సార్. 100 పోతే ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలి ఉంటుంది సార్? 45 మిగిలి 45 ఉంటుంది సార్. అవును సార్. ఇక్కడ మళ్ళీ ఇంకొక 50 ఉంది సార్. ఆల్మోస్ట్ అంతా క్యాన్సిల్ అయిపోయిందా సార్? ఇక్కడ 50 ఉంది. ఇక్కడ ఒక 50 ఉంది సార్. ఈ 50 క్యాన్సిలేషన్ అయిపోతే ఇక్కడ ఎంత క్యాన్సిల్ అవుతుంది సార్? ఇక్కడ 45 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక 5 క్యాన్సిల్ అయితే 40 మిగిలి ఉంటుంది సార్ రిమైనింగ్. అవును సార్. 40 ఒక 90 ఎంత సార్? 130 సార్. 130 ఒక 90 ఎంత సార్? 130 90 225 సార్ టోటల్ సార్ 225 సార్. డిగ్రీస్. మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటిది? ఇది అపసవ్య సార్. అవును సార్. అపసవ్యలో 225 డిగ్రీస్ తిరిగితే వచ్చేదే ఆన్సర్ సార్. కానీ కండిషన్ ఏది గుర్తుకుండాలా? సౌత్ లో ఉన్నాం సార్ మనం. మనం మెయిన్ గా మనం క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు, ఏ క్వశ్చన్ అయినా డీల్ చేసేటప్పుడు మనం ఉపయోగించే మెథడ్ ఏంటి అని అంటే నార్త్ నుంచే స్టార్ట్ చేయండి. ఫస్ట్ నార్త్ తీసుకోండి, నార్త్ తర్వాత అంత సవ్య దిశలోనే వెళ్ళాలి. అంటే అపసవ్య దిశలో కన్నా నార్త్ తర్వాత ఈస్ట్, ఈస్ట్ తర్వాత సౌత్, సౌత్ తర్వాత వెస్ట్. ఈ కండిషన్ ఫాలో అయితే చాలా ఈజీగా ఆన్సర్. మరి నెక్స్ట్ వెస్ట్ తర్వాత నార్త్, నార్త్ తర్వాత ఈస్ట్, ఈస్ట్ తర్వాత వెస్ట్. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి సార్? ఇక్కడ సౌత్ సార్. అవును సార్. మనకి ఇప్పుడు మనకి సౌత్ లో ఉన్నాడు సార్. ఒక అబ్బాయి సౌత్ లో ఉన్నప్పుడు సౌత్ నుంచి యాంటీ వెళ్తే ఆన్సర్ వస్తుంది. అంతే సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్? 90 డిగ్రీస్ సార్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్? 90 డిగ్రీస్ సార్. 90 అంత 80. ఇది క్లాక్ ఇట్లా వెళ్తే క్లాక్ వైజ్ సార్, ఇట్లా వస్తే యాంటీ క్లాక్ వైజ్. 90 180 సార్. 180 ప్లస్ ఒక 45 సార్, 225 సార్. ఇప్పుడు మనకి ఇక్కడ నార్త్ సార్. నార్త్ కి యాంటీ క్లాక్ వైజ్ లో ఏముంటుంది సార్? వాయువ్యం ఉంటుంది సార్. వాయువ్యం ఉంటుంది. ఆన్సర్ వాయువ్యం సార్.